అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అధికారులు బాగా ఓవర్ చేశారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు కొంతమంది, జిల్లా స్థాయి అధికారులు కొంతమంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీలు కానీ వాళ్ళు వీళ్ళు చాలా ఓవర్ చేశారు, చాలా అతి చేశారు. అసలు మామూలుగా కాదు. అసలు నిజంగా వాళ్ళే అధికారంలో ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉంటే వాళ్ళదే అధికారం అన్నట్టు వ్యవహరించారు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, వేధించడం, కక్ష సాధింపులు చేసుకోవడంతో సహా చాలా దారుణంగా ప్రవర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి సంబంధం లేకుండా మానవ హక్కులు ఉల్లంఘించేలాగా ఇష్టానుసారం ప్రవర్తించారు. సో వీళ్ళలో కొంతమందిని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసింది. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళలో కొంతమందిని ఎంకరేజ్ చేశారు. సరే కానీలే, మనోడే కదా అనేటట్టు అవినీతి చేశారు, అరాచకాలు చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. సో పాపాలు ఎక్కువ కాలం చేయలేరు, పాపాలు ఎప్పుడో ఒకసారి పండుతాయి. అలా 2024 ఎన్నికల్లో పాపాలు పండాయి కాబట్టి వైసీపీ ఓడిపోయింది, దారుణంగా ఓడిపోయింది. మరి ఆ పార్టీకి గుడ్డిగా సపోర్ట్ చేసిన అధికారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, సెలవు కూడా పెట్టకుండా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఢిల్లీ వెళ్ళి లాబింగులు చేసుకొని మా రాష్ట్రం మాకొద్దు, మాకు వేరే రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. చాలామంది 12 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి ఆ డిఓపిటి అధికారులను కలిసి మాకు వేరే రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వండి, మేము ఆంధ్రప్రదేశ్లో పని చేయలేము అంటున్నారు. అలాగే కొంతమంది డిప్యుటేషన్ మీద వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా కేంద్ర సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏరి కోరి డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్లకు వాళ్ళు సీఈఓలుగానో ఎండీలుగానో పనిచేశారు, హెచ్ఓడీలుగా పనిచేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్గా వాళ్ళ డిప్యుటేషన్ రద్దు చేసుకొని మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నారు. ఐఏఎస్లే, ఐపీఎస్లే 12 మంది ఉంటే ఇతర అధికారులు కొంతమంది, అలాగే గ్రూప్ 1 అధికారులు కొంతమంది, డిఎస్పీ స్థాయి అధికారులు కొంతమంది, మొత్తం మీద ఒక 30 మంది ఉన్నారంటండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి టీడీపీని టార్చర్ పెట్టి టీడీపీ జనసేన కార్యకర్తల మీద బాగా హింసించి తప్పుకు దొరికిన వాళ్ళు, టీడీపీ వాళ్ళ దృష్టిలో బాగా పడిన వాళ్ళు, ఇప్పుడు టీడీపీ వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వదు, ఇచ్చినా సరే వేధింపులు ఉంటాయి, కౌంటర్ అటాక్స్ ఉంటాయి అని భయపడుతున్న వాళ్ళందరూ కూడా కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోవడానికో, డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికో అప్లై చేసుకుంటున్నారు. తప్పు చేస్తే ఇంతే. మనకు అధికారం ఉంది కదని చెప్పి అధికార మదం తలకెక్కి ఇష్టానుసారం మేము నచ్చినట్టు చేస్తాము అంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అధికారం మొత్తం దిగిపోద్ది. అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఉంటుంది లేదా 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే. దొరికితే పరువు పోద్ది, ప్లస్ సంపాదించింది పోద్ది, ప్లస్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడతారు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి వాళ్ళ జీవితంలో ఇటువంటి మరకలు పడితే వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది. మా దేశం మొత్తానికి శ్రీలక్ష్మి గారి అంశమే ఒక కేస్ స్టడీ. దాదాపుగా ఆమె 7-8 ఏళ్ళు ఏ పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆమెను డిప్యూటేషన్ మీద తెప్పించుకున్నారు, మంచి పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు కనీసం ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్ల. ఆమెకే కాదు, ఇంకో 4-5 ఇంకో 12 మంది ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా ఐఏఎస్లు, ఐపీఎస్లు అని. వాళ్ళకి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్ల. రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే మాత్రం మేమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో అట్లా ఈ అధికారులు అందరూ కూడా పారిపోతున్నారు. చాలామంది పారిపోయారు, ఆల్రెడీ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు, సెలవు పెట్టి ఉన్నారన్నమాట.